నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు దారుణమైన చేదు జ్ఞాపకాలు, మరికొందరికి మర్చిపోలేని విజయాలను మిగించిన 2024ను దాటి 2025లోకి అడుగుపెట్టాం. అయితే కొత్త ఏడాదిలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మన దేశంలో ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తోందనే చెప్పాలి. కొత్త సంవత్సరం కొత్తల్లోనే ఒక కంగారును తెప్పించేలా ఉన్న ఈ వైరల్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2020 ప్రారంభంలో ప్రపంచంలోని అన్ని దేశాల మీద దండయాత్ర చేసిన కరోనా మహమ్మారి మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంత విలయ తాండవం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందరూ కూడా లైవ్లో చూసాం. చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయినట్టు అప్పట్లో ఎన్నో పుకార్లు వినిపించాయి. సాక్షాత్తు దేశాల అధ్యక్షులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చైనాలోనే ఈ కరోనా వైరస్ పుట్టిందని. అయితే ఈ కరోనా వైరస్ తో ప్రపంచం తల్లడిల్లుతుందన్న అంచనా వేసిన తొలి వ్యక్తి ఎవరో తెలుసా? నికోలస్ ఔజులా. 2018లోనే నికోలస్ కరోనా లాంటి మహమ్మారి వస్తుందని, దాని కారణంగా లక్షలాది మంది చనిపోతారని అంచనా వేశాడు. నికోలస్ చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. మొదట్లో అతని మాట ఎవ్వరూ నమ్మలేదు, తర్వాత లైవ్ లో చూశారు. ఇక ఇప్పుడు 2025 ఎలా ఉంటుందో చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు నికోలస్. 2025లో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమంటూ నికోలస్ చెప్తున్నాడు. పాపం, హింస ఈ సంవత్సరం ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని నికోలస్ చెప్తున్నాడు. జాతీయవాదం పేరుతో హత్యలు జరుగుతాయని చెప్తున్నాడు. రాజకీయ హత్యలు పెరుగుతాయని తెలిపాడు. సముద్ర మట్టాలు పెరుగుతాయని, అధిక వర్షపాతం, వినాశకరమైన వరదలు విరుచుకుపడతాయని కూడా నికోలస్ చెప్తున్నాడు. వీటి కారణంగా కోట్లాది మంది ప్రభావితమవుతారని, నిరాశ్రయులైపోతారని అంచనాలు కూడా వేస్తున్నాడు. పలు నగరాలు కూడా మునిగిపోతాయని అంచనా వేస్తున్నాడు. ఈ ఏడాదిలో బ్రిటన్ యువరాజు విలియం, హ్యారీల మధ్య విభేదాలు సమసిపోయి వీరిద్దరూ కలిసిపోతారని నికోలస్ చెప్తున్నారు. లండన్ కి చెందిన 38 ఏళ్ల నికోలస్ ఔజులా హిప్నోథెరపిస్ట్. 17 ఏళ్ల వయసులోనే అతడి కలలో ఎవరో కనిపించి భవిష్యత్తు గురించి చెప్పారని చెప్తారు. ఇక తాను ఈజిప్ట్ రాణిగా గత జన్మలో ఉన్నట్టు చెప్పిన నికోలస్ అంతకుముందు జన్మలో చైనాలో ట్రైలర్గా, హిమాలయాల్లో సన్యాసిగా కూడా జీవించినట్టు చెప్పారు. తాను ఆఫ్రికాలో పుట్టినప్పుడు తాను మంత్రగత్తె అని, ఓ జన్మలో సింహంగా కూడా బతికానని చెప్పాడు. ఇప్పటి వరకు ప్రపంచ పరిణామాలపై కూడా నికోలస్ చెప్పిన అనేక అంచనాలు ఎన్నో కూడా నిజమవుతున్నాయి. కరోనా వైరస్, ట్రంప్ విజయం, రోబో ఆర్మీ, ఇలా అనేక అంచనాల్ని నికోలస్ అందరికంటే ముందే చెప్పాడని చెప్తుంటారు. తాజాగా అతని నోటి నుంచి వచ్చిన 2025కు సంబంధించిన అంచనాలు ఆందోళనకు గురి చేసేలా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.